అలసంద కాయల కూర. మా ఫ్రెండ్స్ చాలామంది ఈ కూర ఎప్పుడూ వండలేదు అనే అన్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అలసందకాయ కూరల్ని కూడా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. తుంచి పెట్టుకున్న ముక్కల్లో కొంచెం నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత కూరలో వేయడానికి ఇవన్నీ అవసరం. మూకుడులో నూనె పోసి, ఆవాలు, జీలకర్ర వేసి, కాస్త చిటపటలాడగానే ఎండుమిరపకాయలు కూడా వేసేసి, కావాలంటే ఇందులో పప్పులు కూడా ఏమైనా వేసుకోవచ్చు. కానీ నేనిక్కడ ఏమీ వేయలేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు, కావాల్సిన వారు ఇంగువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ఉడికించిన ముక్కల్ని ఇందులో వేయడమే. ఎక్స్‌ట్రా వాటర్ తీసేయలేదు. అందులోనే ఉంచాను. కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంది. ఆ పైన ఉప్పు చల్లాను. దీన్ని కొంచెం అటు ఇటు కదిపేసి, ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లము 3 దీంట్లో వేసేస్తున్నాను కూరలో. ఇవి వేసిన తర్వాత కాసేపు అటు ఇటు కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుని దించి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే అలసంద కూర రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.